అంటే ఫర్టిలిటీ. అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఎక్సర్సైజ్ అనేది అందరికీ అవసరమే, కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? వేసవికాలం వచ్చేస్తుంది. చాలామంది ఎక్కువగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ, ఎక్కువసేపు నడిచే వాళ్ళు, పరిగెత్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అండ్ ఎలాంటి వాళ్ళు ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే హెవీగా చేసేస్తూ ఉంటారు, జిమ్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళ బాడీ తత్వం అది రిసీవ్ చేసుకుంటుందా లేదా? ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం జనరల్ ఫిజిషియన్ శివరామకృష్ణ గారి దగ్గర ఉన్నాము, ఫ్రమ్ విరించి హాస్పిటల్ నుంచి. నమస్తే అండి. ఎక్సర్సైజ్ అంటే ఏ టైంలో ఏది చేయాలో అదే చేయాలి. ఎక్కువగా చేసినా కానీ మన బాడీకి హామ్ జరుగుతుంది అంటారు. మరి సమ్మర్ వచ్చేస్తుంది, జనరల్గానే ఎక్కువగా స్వెట్ వస్తుంది, వాటర్ కంటెంట్ అంతా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఈ హెవీగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి నాకేం కాదు అని మొండిగా చేసేస్తూ ఉంటారు. ఈ సమ్మర్లో ఎలాంటి ఎక్సర్సైజ్ మంచిది అంటారు? సో ఎప్పటికైనా కానీ వాకింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. సో ఎలా చేయాలి, ఎంత మొత్తంలో చేయాలి అంటే 30 minutes ఆఫ్ వాక్, బ్రిస్క్ వాక్ అంటాం. 30 minutes ఆఫ్ వాక్ అంటే అలవాటు లేకుండా సడన్గా బ్రిస్క్ వాక్ చేయడం కూడా స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మనకు అస్సలు అలవాటు లేదు వాకింగ్. సో కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, 30 minutes సడన్గా పరిగెత్తడము, ఫాస్ట్ రన్ వాకింగ్ చేయడం అలాంటి చేయకూడదు. ఫస్ట్ డే నాడు 5 minutes కొంచెం మెల్లమెల్లగా నడవడం, స్పీడ్ పెంచడం, డే బై డే కొంచెం స్పీడ్ పెంచడం, 5 minutes 10 minutes 15 minutes అలా పెంచుకుంటూ వెళ్ళాలి. సో అప్రాక్సిమేట్గా అట్లీస్ట్ 30 minutes పర్ డే వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అయితే బెటర్. అంటే మెల్లగా నడవడం కంటే బ్రిస్క్ వాకింగ్ చేస్తే హెల్తీగా ఉంటాము, ప్లస్ మనకు కొవ్వు కూడా కరుగుతుంది బాడీలో, సో వెయిట్ కూడా మెయింటైన్ అవుతుంది. సో 30 minutes పర్ డే, అట్లీస్ట్ 5 days ఇన్ ఎ వీక్, 5 రోజులు, వారానికి 5 రోజులు ఇలా చేస్తే దెన్ మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే బయటికి వెళ్ళే ఉద్దేశం లేదు, లేకపోతే బయట ఎక్కడ పార్క్స్ లేవు, రోడ్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది. ఎలా అంటే ఇంట్లో కొన్ని ట్రెడ్మిల్ ఉంటే ట్రెడ్మిల్లో చేయొచ్చు, ట్రెడ్మిల్ వాకింగ్ చేసుకోవచ్చు. ఆ స్పీడ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో దగ్గరలో పార్క్ ఉందంటే పార్క్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఇంకొకటి, మనం ఎప్పుడు వాకింగ్ చేసినా కానీ ఈవెన్ సర్ఫేస్ మీద చేస్తే బెటర్. గతుకులుగా ఉన్న సర్ఫేస్ మీద చేస్తే మోకాలు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఈవెన్ సర్ఫేస్ మీద చేయాలి. 30 minutes పర్ డే. మీరు 30 minutesని టూ హాఫ్స్ కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. 15 minutes ఇన్ ద మార్నింగ్, 15 minutes ఇన్ ద ఈవినింగ్ అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే. జనరల్గా బీపీ పేషెంట్స్ వీళ్ళని తీసుకుంటే, అంటే ఈ కేసెస్లో తీసుకుంటే త్వరగా లో బీపీ ఉన్న వాళ్ళకి కానీ, హై బీపీ రిస్క్స్ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసేస్తే వాళ్ళు కూడా హెల్త్ రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు? యూజువల్గా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు బీపీ పెరుగుతుంది. ఎందుకంటే మనం యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి హార్ట్ కొట్టుకోవడం కూడా ఎక్కువ అవుతుంది, హార్ట్ పంపింగ్ ఎక్కువ అవుతుంది, బీపీ పెరుగుతుంది. మామూలుగా బీపీ తగ్గే అవకాశాలు ఎప్పుడు ఉంటాయంటే డిహైడ్రేట్ అయినప్పుడు. సమ్మర్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు సమ్మర్లో మనం వాటర్ సరిగా తీసుకోవడం వల్ల, లేకపోతే సరిగా హైడ్రేషన్ సరిగా చూసుకోలేదు, బాటిల్ క్యారీ చేయలేదు ఎక్సర్సైజ్కి వెళ్ళినప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు, సో అప్పుడు దాహం వేస్తుంటుంది. అయినా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, డిహైడ్రేట్ అయిన వాళ్ళు బీపీ పడిపోయే అవకాశం ఉంటుంది. యూజువల్ అయితే బీపీ పెరుగుతుంది ఎక్సర్సైజ్ చేస్తే, కానీ తేమ శాతం తగ్గిన వాళ్ళు బీపీ పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఫ్లక్చుయేషన్స్ అనేది కామన్. సో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సమ్మర్ వస్తుంది అన్నప్పుడు, సమ్మర్లో ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ అవుట్డోర్స్, పార్క్లో, బయట రోడ్ మీద వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక బాటిల్ క్యారీ చేయాలి, బాటిల్ దగ్గరలో ఉంచుకోవాలి. సో ఎప్పుడు దాహం వేసినా కొంచెం వాటర్ తాగాలి. అలానే బాగా పరిగెత్తేసి వెంటనే ఆయాసం వస్తున్నప్పుడు దాహం తీర్చుకోవడము, వాటర్ తాగడం చేయకూడదు. కొంచెం ఆయాసం తగ్గిన తర్వాత వెంటనే తాగడం స్టార్ట్ చేయాలి, అంతే. సో హైడ్రేషన్ బాగా ఉంచుకుంటే మనకు ఎటువంటి బీపీ సమస్యలు రావు. ప్లస్ బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు చాలా ఎక్కువ అన్కంట్రోల్డ్ బీపీ ఉంది, మందుల మీద ఉన్నారు, వాళ్ళు కూడా వాకింగ్ చేయొచ్చు. కాదంటే బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మందులు స్టార్ట్ చేయాలి, మందులు వాడుతూ బీపీని కంట్రోల్లో తెచ్చుకొని డాక్టర్ సలహా మేరకు ఏ బీపీ ఎంత లెవెల్లో ఉన్నప్పుడు చేయొచ్చు అనేది మనం డాక్టర్ అడిగితే చెప్తారు మీకు. జనరల్గా చాలా మంది సమ్మర్లో వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంటే కొంచెం టైం ఉంటుందని కానివ్వండి, లేకపోతే కొంచెం అనుకూలమైన టైం అని కానీ. మరి అలాంటి వాళ్ళల్లో నార్మల్గానే సమ్మర్ అంటే మనం ఎక్కువ డ్రింక్స్ తాగడం, బయట జ్యూసెస్ తాగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఒక డైట్ ప్లాన్ చేసుకోవడానికి సమ్మర్ అనేది అసలు కరెక్ట్ సీజన్ అయినా? సమ్మర్లో డైట్ ప్లాన్ చేసుకోవచ్చు, కానీ హైడ్రేషన్ మాత్రం ప్రాపర్గా ఉండాలి. ఆహారం తగ్గించుకోవచ్చు, కానీ హైడ్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అట్లీస్ట్ వాటర్. సో ఎనీ డ్రింక్స్
అంటే ఇప్పుడు మనకు బయట దొరికే డ్రింక్స్లో మ్యాక్సిమం కూడా అన్ని క్యాలరీ రిచ్ ఫుడ్స్ ఉంటాయి, ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఎనీ కూల్ డ్రింక్ మనం తీసుకున్నా కానీ హై క్యాలరీ ఫుడ్స్. ఫ్రూట్ జ్యూసెస్లో కూడా షుగర్ ఇస్తారు, అవి కూడా ఫుల్ క్యాలరీస్. సో వెయిట్ లాస్ చేస్తున్నాను, ఓన్లీ జ్యూసెస్ మీద ఉంటున్నాను కానీ నేను తగ్గట్లేదు అంటారు చాలామంది. కారణం ఏంటంటే అదే, మీరు ఫుడ్ తినట్లేదు కానీ క్యాలరీస్ ఎన్ని కావాల్సిన క్యాలరీస్ ఉన్నాయో అన్ని క్యాలరీస్ వెళ్తున్నాయి బాడీలోకి. సో కాబట్టి మనం ఒకవేళ ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే ఏమైనా ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి. మెయిన్గా వెయిట్ లాస్ కావాలంటే మనము తినే ఫుడ్లో ఒక 25% తగ్గించాలి. తగ్గించి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, చేస్తే అప్పుడే అవుతుంది. ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా అంతే. కానీ సమ్మర్లో మాత్రం ఎస్పెషల్లీ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ప్లాన్ చేసినా డైట్ ప్లాన్ చేసినా కానీ వేరే అవయవాల మీద ఎస్పెషల్లీ కిడ్నీ మీద దుష్ప్రభావం పడకూడదు అంటే కంపల్సరీ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ కానీ జ్యూసెస్ కానీ తీసుకుంటూ ఉండాలి. ఓకే. సమ్మర్లో చాలా మంది పిల్లలకి హాలిడేస్ ఉంటాయి, అంటే అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ అక్కడ ఎక్కువ ప్యాంపరింగ్ వల్ల జంక్ ఫుడ్ తినడం కానీ లేదంటే సహజంగానే ఆ ఎండ తీవ్రతకి తట్టుకోలేకుండా ఎక్కువ కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటారు. మనకి సమ్మర్లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది, వేటిని అవాయిడ్ చేస్తే మంచిది? ఎప్పుడైనా కానీ కూల్ డ్రింక్స్లో కోకోకోలా లేకపోతే థమ్స్ అప్ ఇట్లాంటి కార్బోనేటెడ్ వాటర్స్ ఉంటాయి కదా, అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. వాటి వల్ల యాక్చువల్లీ దాహం తీరదు కానీ ఇంకా దాహం ఎక్కువ వేస్తుంది అలాంటి కూల్ డ్రింక్స్ తాగితే సమ్మర్లో. సో అవి సమ్మర్లో అవాయిడ్ చేస్తే బెటర్. ప్లస్ జ్యూస్, ఫ్రెష్గా తీసిన ఫ్రూట్ జ్యూస్ కానీ హైజీనిక్ ప్లేసెస్లో ఉన్న జ్యూసెస్ కానీ తీసుకోవచ్చు. చక్కెర వేయకుండా తీసుకోవాలి. మామూలుగా ఫ్రూట్స్ నుంచి డైరెక్ట్ తీసేసి షుగర్ కంటెంట్స్ కానీ యాడ్ చేయకుండా, సిరప్స్ కానీ యాడ్ చేయకుండా తీసుకుంటే ఓకే. ఒకవేళ చెరుకు రసం ఎస్పెషల్లీ సమ్మర్లో ఎక్కువగా చూస్తుంటాం. చెరుకు రసం కూడా హెల్దీ, కానీ డయాబెటిక్ పీపుల్ ఎప్పుడైనా షుగర్ ఉన్న వాళ్ళు ఈ ఫ్రూట్ జ్యూసెస్ కానీ చెరుకు రసం కానీ అవాయిడ్ చేయాలి. డయాబెటీస్లో గ్లూకోజ్ అందులో ఉంటుంది. గ్లూకోజ్ అది తాగగానే వెంటనే బ్లడ్లో కలిసిపోతుంది. గ్లూకోజ్ స్పైక్ అనేది సడన్గా వచ్చేస్తుంది అన్నట్టు. సో దట్ ఈస్ హార్మ్ఫుల్. ఎప్పుడైనా ఒకసారి తాగొచ్చా అంటే అసలు అవాయిడ్ చేయాలంటే? అది ఎప్పుడైనా కానీ ఒక ఫ్రూట్ ఉంది, ఒక జ్యూస్ ఉంది అంటే నేను ఎప్పుడైనా కానీ ఫ్రూట్ దగ్గరికి వెళ్ళమని చెప్తా. పళ్ళు మంచిగా ఉన్నంత వరకు కూడా ఫ్రూట్ తినమని చెప్తా మన పేషెంట్స్కి ఎవరికైనా కానీ. ఇప్పుడు ఒకవేళ కర్బూజా ఉంది, కర్బూజాని మనం హోల్ ఫ్రూట్గా జ్యూస్ వేసినా కానీ జ్యూస్ ఎందుకు చేయడం, దాన్ని కట్ చేసి పీసెస్గా తినచ్చు కదా. అంటే ఆ పల్ప్ తీసేయం కదా, అట్లా కూడా తాగకూడదా? కర్బూజా విషయంలో కొన్ని ఫ్రూట్స్ పల్ప్ తో సహా తాగేస్తుంటారు. పొమగ్రేట్ కానివ్వండి, కర్బూజా, వాటర్ మిలన్ అనేవి సపరేట్ చేయరు పల్ప్. అలాంటివి తీసుకోవచ్చా షుగర్ పేషెంట్స్? ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఫ్రూట్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడం, ముక్కలుగా కోసి లేకపోతే కొరుక్కొని తినడం. యాపిల్ లాంటివి అయితే డైరెక్ట్ కొరుక్కొని తినడం, అట్లాంటి డైరెక్ట్ ఫ్రూట్గా తినడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ. హెల్తీ. దాని తర్వాత మీరు ఒకవేళ జ్యూస్ చేస్తే విత్ పల్పే తీసుకోవాలి. విత్ పల్ప్ని సపరేట్ చేస్తే ఫైబర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది. సో దాంట్లో ఉన్న బెనిఫిట్స్, విటమిన్స్ కూడా కొన్ని ఫైబర్లో వెళ్ళిపోతాయి. సో ఓన్లీ జ్యూస్ అంటే జస్ట్ క్యాలరీస్ కొన్ని విటమిన్స్ యాడ్ అవ్వచ్చు అంతే. సో కాబట్టి జ్యూసెస్ ఆల్వేస్ అవాయిడ్. ఎప్పుడైనా జ్యూస్ అవాయిడ్ చేయాలి. ఫ్రూట్ని ఫ్రూట్లాగానే తినాలి. తింటే మనకు షుగర్ సడన్గా పెరగదు. పెరిగిన షుగర్ కూడా మనం ఫ్రూట్ తిన్నాం అనుకోండి, షుగర్ అప్పుడు పెరుగుతుంది కానీ తక్కువ మెల్లమెల్లగా పెరుగుతుంది. అది కరిగిపోయి మెల్లమెల్లగా బ్లడ్లో కలుస్తుంది. జ్యూస్ అలా కాదు, తీసుకోగానే వెంటనే బ్లడ్లో కలిసిపోతుంది, షుగర్ స్పైక్స్ పెరుగుతాయి. సో ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో డయాబెటీస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఉన్న వాళ్ళకి డయాబెటీస్, లేని వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉన్న వాళ్ళకి కూడా ఇంకా అన్కంట్రోల్డ్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ జనరల్గా పెళ్ళిళ్ళ సీజన్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ టైంలో, అండ్ లేట్ నైట్స్ తింటూ ఉంటారు, ఎక్కువ జంక్ తింటూ ఉంటారు. ఇది సేఫ్టీయేనా? ఎప్పుడైనా కానీ బింజ్ ఈటింగ్ అంటాం, అంటే పెళ్ళికి వెళ్ళేసి అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలి, లేకపోతే అన్ని రకాల ఫుడ్స్లో ఏదో ఒకటి నాకు ఇష్టమైన ఫుడ్ ఉంది మళ్ళీ దొరకదు అని తినడం, అట్లాంటిది అది కరెక్ట్ పద్ధతి కాదు. సో అలా తీసుకుంటే ఏమవుతుందంటే బాడీలో ఫస్ట్ థింగ్ గ్యాస్ట్రిక్ అప్సెట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాంతులు అవ్వడము, బింజ్ ఈటింగ్ చేస్తే వాంతులు అవ్వడము, లేకపోతే విరచనలు అవ్వడము, మోషన్స్ అవ్వడము, లేకపోతే అవి కాకపోతే వేడి పుట్టని అవ్వడం. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మ్యారేజ్కి వెళ్తున్నాం అనుకోండి, ఫ్రీక్వెంట్గా మ్యారేజ్కి వెళ్తుంటే కూడా ఎక్కువ తీసుకున్నది ఎవ్రీ క్యాలరీ ఎక్స్ట్రా మనం తీసుకున్నా కానీ అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంటుంది బాడీలో. సో కంట్రోల్గా తీసుకోవడం బెటర్. అసలు ఫుడ్డే కొంచెం తగ్గించి తీసుకుంటే బెటర్ అంటారు. మనం ఎంత తీసుకుంటున్నామో డైలీ అంతే తీసుకోవాలి. మనకు ఒక్కసారి ఆకలి తీరింది అనిపిస్తే ఆపేయాలి. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇంకా యాక్చువల్లీ డైలీ తీసుకునే దాంట్లో 25% తగ్గించాలి. తగ్గించి ఎక్సర్సైజ్ చేయాలి. 25% నేను అన్నం తగ్గించాను కదా, చపాతి తగ్గించాను కదా అని చెప్పేసి ఏదో ఫ్రూట్ తీసుకోవడము, డ్రింక్స్ తాగడము చేస్తే కాంపన్సేట్ అయిపోతుంది. తగ్గించాను, ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ చేస్తాను అనుకుంటే వేస్ట్.
ఓకే. సో వెయిట్ తగ్గరు. ఇవ్వండి సమ్మర్ టిప్స్. షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు, వెయిట్ లాస్ చేయాలనుకుంటున్న వాళ్ళు, చిన్న పిల్లలతో సహా అన్ని టిప్స్ అయితే చెప్పారు. జనరల్గా మనకి పెళ్ళిళ్ళ సీజన్, నిజంగా ఎక్కువ తినడం, అన్ని టేస్ట్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వచ్చు, దానివల్ల మేబీ స్టమక్ అప్సెట్ అవ్వచ్చు. సో ఏది తిన్నా కానీ లిమిటెడ్గా తినండి. ఎక్కువ ఎండలకి ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం ఎండ తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఒక 2 months మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మళ్ళీ అంతా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.